అందరికీ నమస్కారం. మన ఛానల్లో పెట్టే వీడియోలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీరు ఇంకా ఇలానే ఆదుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. నా పేరు రంగయ్య. నాకు 35 సంవత్సరాలు ఉంటుంది. నేను పుట్టిన సంవత్సరానికి మా అమ్మా నాన్న చనిపోయారు. అప్పటి నుంచి నేను మా ఊరిలో పెద్ద మనిషి అయిన రాజారెడ్డి పటేల్ దగ్గరే ఉండి పెరిగి పెద్దవాడిని అయ్యాను. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎలాంటి లోటు లేకుండా సొంత మనిషిలా చూసుకున్నారు. వాళ్ళే దగ్గరుండి మరి నాకు పెళ్ళి కూడా చేయించారు. నాకు ఇప్పుడు 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళ చదువులకు అయ్యే ఖర్చు మొత్తం మా పటేల్ భరిస్తున్నాడు. అలా నేను వాళ్ళ దగ్గర నమ్మకంగా ఉంటూ పని చేసుకునేవాడిని. అయితే నేను రోజు పని చేస్తూ ఉండేవాడిని కాబట్టి చాలా బలంగా ఉండేవాడిని. నేను ఎక్కువగా మందు తాగను కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉండేవాడిని. నేను ఉంటున్న ఊరిలో దాదాపు అందరికీ నేనంటే చాలా ఇష్టం. కానీ నాకు పెళ్ళి కావడంతో నేను ఎవరిని సరిగా పట్టించుకోలేదు. అయితే ఒకరోజు నా భార్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి రోజు మా పటేల్ అమ్మ నా కోసం వంట చేసి మరీ పంపించేది. నేను ఎక్కువగా పొలం దగ్గరే ఉండేవాడిని. బయట ఎక్కడ కూడా తిరగలేదు. నాకు బయట ప్రపంచం అంతగా తెలియదు. అయితే ఒకరోజు మా రాజారెడ్డి పటేల్ పని మీద పొరుగురికి వెళ్ళాడు. అతనితో పాటు నాకు రోజు భోజనం తెచ్చే పనివాడు కూడా వెళ్ళిపోయాడు. ఆ రోజు నా కోసం భోజనం తేవడానికి ఎవరూ లేరు కాబట్టి స్వయంగా మా పటేల్ భార్య నా కోసం మంచి వంటని వండుకొని నా కోసం తీసుకొని వచ్చేది. అలా ఒకరోజు కొబ్బరి తోటకు వచ్చింది. అక్కడ నేను కొబ్బరి బొండాలను తీస్తున్నాను. అలా తీస్తున్న ఆ టైంలో నా పటేలమ్మ వచ్చి, రంగయ్య నీకోసం భోజనం తీసుకొచ్చాను, తినురా అని పిలిచింది. దానికి నేను, అయ్యో అమ్మగారు, మీరు ఎందుకు తెచ్చారు? కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా, ఇంటికి ఇంత దూరం రావడం అవసరమా మీకు అని చెప్పాను. దానికి తను, అదేంటి రంగయ్య, ఏం కాదులే, నాకు ఇంకా ఇక్కడ నీతో కొంచెం పని ఉంది, అందుకే వచ్చాను అని అంది. సరే చెప్పండి ఏమైంది అని అడిగాను. ఏం లేదు, నాకు కాళ్ళకు గోరింటాకు పెట్టుకోవాలని ఆశగా ఉంది. ఇక్కడ ఉంది కాబట్టి కొంచెం అది నూరి నా కాళ్ళకు రాస్తావా రంగయ్య అని అడిగింది. దానికి నేను, అయ్యో ఎంత మాట అమ్మగారు, నేను రాస్తాను, ఆగండి, మీరు ఇక్కడ కొంచెం సేపు వేచి ఉండండి, అంతవరకు నేను రెడీ చేసుకొని వస్తాను అని చెప్పాను. సరే వెళ్ళు, తొందరగా రా, నేను ఇంటికి వెళ్ళాలి మళ్ళీ అని చెప్పింది. సరే అని చెప్పి నేను వెళ్ళి గోరింటాకు తీసుకొచ్చి బాగా నూరి మా పటేలమ్మ గారికి కాళ్ళకు రాయడానికి సిద్ధమయ్యాను. అలా తీసుకొని మా పటేలమ్మ దగ్గరికి వెళ్ళాను. పటేలమ్మ, ఇదిగో మీరు చెప్పింది, మీరు రాసుకోండి అని అన్నాను. దానికి తను, రంగయ్య నేను ఎలా రాస్తాను చెప్పు, నువ్వే చేతులతోనే నా కాళ్ళకు నీట్గా పెట్టు అని చెప్పింది. దానికి నేను, సరే అమ్మగారు, మళ్ళీ మీరు ఏమైనా అనుకుంటారేమో అని నేను పెట్టలేదు అని చెప్పాను. దానికి రంగయ్య, నువ్వు ఏమీ పరాయివాడివి ఏమీ కాదు, మా ఇంట్లో ఒకరివి, గుర్తులేదా నీకు అని చెప్పింది. తను అలా చెప్పగానే సరే అమ్మా అని చెప్పి తన కాళ్ళను నా ముఖాల మీద పెట్టుకొని అలా పారాని రాస్తున్నాను. అలా నేను రాస్తున్నప్పుడు తన చీర కొంచెం పైకి లేపింది. అలా రాస్తూ ఉన్నప్పుడు తన కాళ్ళని చూస్తుంటే చాలా సుకుమారంగా, సున్నితంగా ఉంది. చాలా తెల్లగా నిగనిగలాడుతూ ఉంది. తన కాళ్ళని అట్లా ఒత్తి పట్టుకున్నాను. రంగయ్య, నువ్వు పట్టిన పట్టు నాకు చాలా మంచిగా అనిపించింది. ఏమనుకోనంటే నా కాళ్ళను కొంచెంసేపు నొక్కుతావా అని అంది. అయ్యో ఎంత మాట అమ్మగారు, మీరు పడుకోండి, నేను ఒత్తుతాను అని చెప్పి అలా తన కాళ్ళని పట్టాను. అంతలోనే మా పటేలమ్మ గొంతులో వాయిస్ చేంజ్ అయింది. రంగయ్య, ఎంత బాగా ఒత్తుతున్నావు, నువ్వు పట్టిన పట్టు నాకు చాలా బాగా నచ్చింది, నీ భార్య చాలా అదృష్టవంతురాలు అని నన్ను చాలా పొగిడింది. దానికి నేను, కావాలంటే మీ కాళ్ళని కూడా రోజు ఒత్తుతాను అమ్మగారు అని చెప్పాను. దానికి తను సరే అంది. తర్వాత చూద్దాంలే, ఫస్ట్ అయితే సరిగా ఒత్తు అని అంది. దానికి నేను కొంచెం కూడా మొహమాటం పడకుండా నిదానంగా తనని ఒక మత్తులో దింపేశాను. ఎలానంటే నేను ఒత్తుతుంటే తను అసలు ఏమీ మాట్లాడలేకపోతుంది. తను ఈ లోకంలో కూడా లేకుండా అలా హాయిగా
గాలిలో తేలుతూ ఉంది. రంగయ్య రంగయ్య అని నన్ను 3 సార్లు అంటుంటే అటు ఇటు ఎవరైనా ఉన్నారేమో అని 2-3 సార్లు చూశాను. ఎవరు లేరు అని నేను అమ్మగారి నడుముని పట్టుకున్నాను. అలా నడుముని పట్టుకొని గట్టిగా పట్టుకున్నాను. ఒక్కసారిగా రంగయ్య అని అరిచింది. నేను క్షమించండి అమ్మగారు అని పక్కకి వచ్చేశాను. అంతలోనే తను ఏం కాదు, వచ్చి నొక్కు రంగయ్య, బాగానే నొక్కుతున్నావు, అలానే ఇంకా గట్టిగా పట్టుకో, చాలా సుఖంగా అనిపిస్తుంది అని అంది. అయితే అలా తనని కింద నుండి మీది వరకు ఎలా పడితే అలా పట్టుకున్నాను. నేను పట్టిన పట్టుకు తను మళ్ళీ నన్ను దగ్గరికి గుంజుకొని, రంగయ్య, మీ అయ్యగారు ఇంతవరకు ఇలాంటి పట్టు పట్టనే లేదు, నువ్వు చాలా బాగా పడుతున్నావు అని చెప్పి, రంగయ్య నా కోరికను తీరుస్తావా అని అడిగింది. ఏంటి అమ్మగారు, ఏంటిది మీరు చెప్పేది అని అన్నప్పుడు, ఏం లేదు రంగయ్య, మీ అయ్యగారు ఇలాంటి పట్టు కూడా పడతాడా? నా కోరికను కూడా ఇంతవరకు తీర్చలేదు. నీ పట్టే విధానాన్ని చూస్తుంటే నువ్వు ఆ విషయంలో కూడా గట్టిగానే ఉంటావు అని అనిపిస్తుంది. నా మాటని కాదనకుండా ఒక్కసారి నా కోరికను గట్టిగా తీర్చవా అని అంది. అదేంటి పటేలమ్మ గారు, ఎవరికైనా తెలిస్తే నన్ను పటేల్ చంపేస్తాడు అని అన్నాను. దానికి తను, నేను ఉన్నా కదా, ఎవరికి ఏమీ కాకుండా, ఎవరికి తెలియకుండా చేస్తాను, ఈ ఒక్కసారికి అని చెప్పి నన్ను ఒప్పించింది. అలా ఆ రోజు పటేలమ్మని పొలం దగ్గర ఉన్న పాకలో వేసి చాలాసేపు తన కోరికను తీర్చాను. అలా అప్పటి నుంచి నా భార్య వచ్చే వరకు ప్రతిరోజు మా పటేలమ్మని నా కోసం భోజనం తెచ్చేది, నాకు కావలసింది ఇచ్చేది, నేను తన కోరికలని తీర్చేవాడిని. ఆ రోజు నుండి పటేలమ్మ పటేలమ్మ అని పిలిచేవాడిని. కానీ మా పొలంలో ఉన్న పాకలో వేసి పటేలమ్మని కసికసిగా బాగా నడిపేస్తానని అనుకోలేదు. ఇలా నా జీవితంలో ఒక సంఘటన జరిగింది. మీలో ఎవరికైనా ఇలా చిన్నప్పటి నుంచి ఆప్యాయంగా ఉన్న అమ్మాయి అయినా ఆంటీ అయినా సడన్గా మీతో ఇలా ఏమైనా కోరికలను తీర్చుకుంటే కామెంట్ చేయండి. మన ఛానల్లో వచ్చే వీడియోలని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ప్లీజ్ ఫాలో. మీరు ఎంత అయితే సబ్స్క్రిప్షన్ తీసుకొని నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తారో, నేను ఇంకా చాలా రకాలుగా చేంజెస్ ఈ షార్ట్ వీడియోలలో స్టోరీల రూపంలో మీ ముందుకు తెస్తూ ఉంటాను. ధన్యవాదాలు.